నమస్తే అండి. ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చెప్పాను కదండి మీకు సంజయ్ వాచ్ అదే కంటిన్యూ అవుతుంది ఈ వీడియోలో కూడా అనేసి. అంటే వాళ్ళు యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది. వాళ్ళ పరిచయాల ద్వారా ఈ మన సారాంశం అనేది చెప్పడం జరుగుతుందని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, అంటే మనము మొదటి 2, 3, 4 అధ్యాయాలు అయితే చెప్పుకున్నామండి. అధ్యాయాలు అంటే ఫస్ట్ అధ్యాయంలో మళ్ళీ చిన్న చిన్న అధ్యాయాలుగా వస్తాయి కదండి, ఒక్కో ఇంట్రొడక్షన్ వైజ్. సో మనం 4 ఇంట్రొడక్షన్స్ అయితే చెప్పుకున్నాము ఇప్పుడు ఇంతవరకు. ఇప్పుడైతే 5వ ఇంట్రొడక్షన్ ఈ వీడియోలో చూడండి. ఇక్కడ దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురజిత్తుడు, కుంతిభోజుడు, శైవ్యుడు వంటి శూరులైన మహాయోధులు కూడా ఉన్నారు ఇక్కడ ఈ ఒక యుద్ధ భూమిలో. తర్వాత పరాక్రమవంతుడైన యథామనుష్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమోజుడు, సుభద్ర తనయుడు, ద్రౌపది కుమారులు ఉన్నారు. ఈ వీరులందరూ మహారథులు. యుద్ధంలో ఎప్పుడు విజయం సాధించే వీరు భీష్ముడు, కర్ణుడు, కృష్ణుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశత్రువుడు వంటి వారు ఉన్నారు. భాష్యము: యుద్ధరంగంలో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించే అసాధారణ వీరులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు, అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు, సామదత్తుడు లేదా భూరిశత్రువుడు బాహ్లికరాజు పుత్రుడు. పాండరాజుతో వివాహానికి ముందు కుంతీదేవికి జన్మించిన కారణంగా కర్ణుడు అర్జునుని అర్ధ సోదరుడు. కృపాచారిణి కవల సోదరి ద్రోణాచార్యుని భార్య. వీళ్ళందరూ యుద్ధంకి సిద్ధమైపోతున్నారండి. మళ్ళీ నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు. చెప్పాను కదండి, వీళ్ళందరూ యుద్ధానికైతే తయారవుతున్నారనమాట ఇక్కడ. అందుకని ఇక్కడ చెప్తున్నారు ఎవరు, ధృతరాష్ట్రుడు నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు. వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు. జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు దుర్యోధనుని కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి కృతనిశ్చయులై ఉన్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే పాపి అయిన దుర్యోధనుని పక్షమున చేరిన కారణంగా కురుక్షేత్ర రణరంగంలో వారందరూ మరణించగలరని అప్పటికే నిర్ణయించబడింది. కానీ దుర్యోధనుడు మాత్రము పైన చెప్పబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు తప్పకుండా విజయము లభిస్తుందని ధైర్యంతో ఉన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళు చనిపోతారని తెలిసినా కూడా మనమే గెలుస్తామనే ధైర్యాన్ని తను నింపుకున్నాడని ఇక్కడ చెప్పడం జరిగింది. మన బలము అపరిమితంగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము. కాగా భీములనిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవులము పరిమితముగా ఉన్నది. ఇక్కడ దుర్యోధనునిచే బలాల తారతమ్య అంచనా వేయబడుతోంది. అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహునిచే విశేషంగా రక్షించబడుతూ తన సైన్య బలము అపరిమితంగా ఉన్నట్లు అతడు భావించాడు. ఇంకొక ప్రక్క భీష్ముని ముందు గడ్డిపోచ లాంటి అల్ప అనుభవం కలిగిన సేనాని భీమునిచే రక్షించబడే పాండవ సేనా బలము పరిమితంగా ఉన్నది. ఇక్కడ పాండవులు చాలా బలిష్టంగా ఉన్నారనేది ఇక్కడ చెప్పబడుతుందండి. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయతో ఉండేవాడు. ఎవరైనా అంటే క్యాజువల్గా 2 క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనకంటే వాళ్ళు చాలా శక్తివంతంగా ఉన్నారన్నప్పుడు ఆపోజిట్ వాళ్ళు కొంచెమైనా ఈర్ష్య కలిగి ఉండటం అనేది సహజం. కాబట్టి ఇక్కడ అసూయతో ఉన్నారనేది కూడా మనకి ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఎందుకంటే తాను మరణించవలసి వస్తే కేవలము భీముని చేతనే సంహరించబడతానని అతనికి బాగా తెలుసు. కానీ అదే సమయంలో అతడు మహోన్నత సేనాని భీష్ముని సన్నిధి కారణంగా తన విజయము పట్ల ధైర్యంతో ఉన్నాడు. యుద్ధంలో తాను విజయము సాధించడం
తథ్యం అనేదే అతని తుది అభిప్రాయం. సేనా వ్యూహ ద్వారంలోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి వీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి. అంటే వెల్కమ్ చెప్పేదండి, రక్షణ ఇవ్వాలి కాబట్టి అటువైపు ఇటువైపు రెండు వైపులు నిలుచుకొని భీష్మ పితామహులకి సంపూర్ణ రక్షణను చేకూర్చడానికి ఒకవైపు యుద్ధానికి తయారవుతున్నారు. భీష్ముని పరాక్రమాన్ని పొగడిన తరువాత దుర్యోధనుడు ఇతరులు తమను చులకన చేసినట్లు భావిస్తారేమోనని తలచి తన సహజ రాజనీతి ధోరణిలో పైన పలుకుల ద్వారా పరిస్థితిని చక్కబరిచే యత్నం చేశాడు. భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడైన వృద్ధుడు కనుక ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి ఆయన రక్షణను గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని అతడు నొక్కి చెప్పాడు. యుద్ధంలో నెలకొల్లినప్పుడు ఒక ప్రక్క ఆయన పూర్తి సంలగ్నతను శత్రువు అనువుగా తీసుకునే అవకాశం ఉన్నది. అందుకే ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానాలను వీడుకోపోవడం, సేనా వ్యూహాన్ని శత్రువు సేధించడానికి అవకాశం ఇవ్వకపోవడం చాలా ముఖ్యమైనవి. కౌరవుల విషయము భీష్మదేవుని సన్నిధి పైననే ఆధారపడి ఉందని దుర్యోధనుడు స్పష్టంగా తలిచాడు. యుద్ధంలో భీష్మదేవుని ద్రోణాచార్యుని సంపూర్ణ సహకారము పట్ల అతనికి నమ్మకము ఉన్నది. ఎందుకంటే సభలో అందరూ సేనా నాయకులు సమక్షంలో నగ్నంగా నిలబడడానికి బలవంతం చేసే సమయంలో అర్జునుని పత్ని అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయం కొరకు అర్థించినప్పుడు వారు ఒక మాటైనా పలకలేదని అతనికి తెలుసు. ఆ ఇద్దరు సేనానులు పాండవుల పట్ల ఏదో రకమైన మమకారము కలిగి ఉన్నారని తెలిపినప్పటికీ పాచికల సహాయంలో చేసినట్లుగా వారిప్పుడు దానిని పూర్తిగా విడిచిపెడతారని అతడు ఆశించాడు. అప్పుడు కురువృద్ధుడు యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించారు. అంటే ఇక్కడ యుద్ధం స్టార్ట్ చేసే ముందు, ఇప్పుడైతే గేమ్ స్టార్ట్ చేసే ముందు విజిల్ వేయటము లేదా అనౌన్స్ చేయడం జరుగుతుంది కదండి. పూర్వీకులు యుద్ధం స్టార్ట్ చేసే ముందు శంకు అనేదాన్ని ఊదేవాళ్ళు అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. కరువృద్ధుడు తన మనమడైన దుర్యోధనుని హృదయంలోని భావనను తెలుసుకోగలిగాడు. అతని పట్ల ఉన్నట్టి సహజ కరుణతో ఆయన సింహములాగా తన స్థితికి తగినట్లు అతి బిగ్గరగా శంఖము పూరించి అతనిని సంతోషింపజేయడానికి ప్రయత్నించాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షములో ఉన్న కారణంగా యుద్ధంలో తమకు విజయావకాశమే లేదని శంఖము సంకేతము ద్వారా భీష్ముడు చింతాగ్రస్తుడైన దుర్యోధనునికి పరోక్షంగా తెలియజేశాడు. అయినా యుద్ధము చేయడము ఆయన కర్తవ్యము. ఆ విషయంలో ఎటువంటి కష్టమునైనా ఆయన వెనుదీయడు. తరువాత శంఖములు, పణవానకములు, వేరులు, కొమ్ములు మొదలైనవి ఒక్కసారి ప్రయోగింపబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు ఉపయోగించే ఒక కొమ్మలు, తదుపరి ఆయుధాలు ఉంటాయి కదండి, ఇవన్నీ చాలా భయంకరంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు ఇక్కడ. ఎదుటి పక్షములో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. ఇక ఆపోజిట్ సైడ్ అంటే ఇటువైపు కృష్ణుడు అర్జునుడు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా శంఖు అనేది పూరించారనమాట. భీష్మదేవుడు పూరించిన శంఖానికి భిన్నంగా శ్రీకృష్ణులు హస్తాలలోని శంఖాలు దివ్యములని వర్ణించబడింది. శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్న కారణంగా ప్రతిపక్షము వారికి జయమనే ఆశ లేదని ఆ దివ్య శంఖాల ధ్వని సూచించింది. జయోస్తు పాండుపుత్రాణం ఏషాం పక్షే జనార్దనః. శ్రీకృష్ణుని సాంగత్యము కారణంగా విజయం సర్వదా పాండవపుత్రులకే లభిస్తుంది. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉంటే అక్కడే లక్ష్మీదేవి కూడా నిలిచి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి తన భర్తను విడిచి ఏనాడు ఒంటరిగా నివసించదు. అందుకే విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖముచ్చే కలిగిన
దివ్య ధ్వని సూచించినట్లుగా విజయము, ఐశ్వర్యము అర్జునుని కొరికే ఎదురు చూస్తున్నాయి. అంతేకాకుండా మిత్రులిద్దరూ ఆసీనులై ఉన్నట్టి రథము అగ్నిదేవుని ద్వారా అర్జునునికి ఇవ్వబడినట్టిది. ముల్లోకాలలో ఎక్కడకు వెళ్ళినా ఆ రథము సకల దిక్కులను జయించే సామర్థ్యము కలిగి ఉందని ఇది సూచిస్తున్నది. ఇక్కడ వాళ్లే కాదండి, వాళ్ళు ఉపయోగిస్తున్న రథం కూడా వాళ్ళకి సపోర్టివ్ గా ఉందని ఇక్కడ పేర్కొనబడింది. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనే తన శంఖమును పూరించాడు. అర్జునుడు దేవదత్తమనే తన శంఖమును పూరించాడు. భోజన ప్రియుడు, ఘనమైన కార్యాలు చేసేవాడు అయిన భీముడు పౌండ్రమనే తన మహాశంఖమును పూరించారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళు సిగ్నల్స్ ఇస్తారు కదండి, మేము రెడీగా ఉన్నామని, అలా సిగ్నల్స్ ఇచ్చారన్నమాట. సర్వేంద్రియాలకు ప్రభువైన కారణంగానే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో హృషికేశునిగా తెలుపబడ్డాడు. జీవులందరూ అతని అంశాలే కనుక, జీవులందరూ కూడా ఇక్కడ శ్రీకృష్ణ భగవాని అంశాలే కనుక జీవుల ఇంద్రియాలు కూడా అతని ఇంద్రియాల అంశాలే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియాల గురించి పట్టించుకోరు కనుకనే సర్వదా వారిని ఇంద్రియ రహితులుగా లేదా నిరాకారులుగా వర్ణించాలని కోరుకుంటారు. భగవానుడు సకల జీవుల హృదయాలలో నిలిచి వారి ఇంద్రియాలను నిర్దేశిస్తాడు. కానీ జీవుని శరణాగతిని బట్టి అతడు నిర్దేశము చేస్తాడు. ఇక శుద్ధ భక్తిని విషయంలో అతడు ప్రత్యేకంగా ఇంద్రియాలను నియంత్రిస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర రణరంగంలో అర్జునుని దివ్యేంద్రియాలను అతడు ప్రత్యక్షంగా నియంత్రించబోతున్నాడు. అంటే కంట్రోల్లో ఉండాలి కదండి, చాలా కోపం వచ్చినా కూడా ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ ఇంద్రియ నియంత్రణ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క విషయంలో మనం ఏదే ఒక విషయాన్ని సాధించాలన్నా కూడా మనం కంట్రోల్లో ఉండాలి. మనం కంట్రోల్లో ఉన్నప్పుడే మనం విజయం అనేది సాధిస్తామని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది. ఆ విధంగా ఋషికేశుడనే ప్రత్యేక నామము వాడబడింది. వివిధ కార్యాలను బట్టి భగవంతునికి వివిధ నామాలు ఉంటాయి. ఉదాహరణకు మధు అనే రాక్షసుని సంహరించడం వలన అతనికి మధుసూదనుడనే పేరు వచ్చింది. గోవులకు ఇంద్రియాలకు ఆనందాన్ని ఇస్తాడు కనుక అతని పేరు గోవిందుడు అయింది. వసుదేవుని తనయుడై ఆవిర్భవించిన కారణంగా అతని పేరు వాసుదేవుడు అయింది. దేవికి దేవిని తల్లిగా స్వీకరించిన కారణంగా అతని పేరు దేవకి నందనుడు అయింది. బృందావనంలో యశోదకు బాల్యలీలలను చూపిన కారణంగా అతని పేరు యశోదానందనుడు అయింది. తన స్నేహితుడైన అర్జునునికి రథసారథిగా పనిచేసిన కారణంగా అతని పేరు పార్థసారథి అయింది. అదేవిధంగా కురుక్షేత్ర రణరంగములో అర్జునునికి నిర్దేశనము ఇచ్చిన కారణంగా అతని పేరు హృషికేశుడు అయింది. వివిధ యజ్ఞాల నిర్వహణకు ధనము అవసరమైనప్పుడు దానిని సంపాదించడంలో తన అన్నగారికి సహాయపడిన కారణంగా ఈ శ్లోకంలో అర్జునుడు ధనంజయునిగా తెలుపబడినవాడు. అదేవిధంగా విపరీతంగా తినడంతో సమానంగా హిడింబాసురుడిని వధించడం వంటి ఘనకార్యాలను చేయగలిగిన కారణంగా భీముడు వృకోదరునిగా తెలియబడ్డాడు. కనుక భగవంతునితో మొదలుకొని పాండవ పక్షంలో ఉన్న యోధులందరూ పూరించినట్టి ప్రత్యేకమైన శంఖాలు యుద్ధ వీరులకు ఉత్సాహము కలిగించాయి. ప్రతిపక్షములో అట్టి ఘనతను గాని పరమ నిర్దేశకుడైన శ్రీకృష్ణుని సన్నిధి గాని లక్ష్మీదేవి సన్నిధి గాని లేవు. అంటే వారు యుద్ధంలో ఓడిపోవడము ముందే నిర్ణయించబడింది. ఈ సందేశమే శంఖధ్వనుల ద్వారా ప్రకటించబడింది. అంటే ఇక్కడ శంఖధ్వని ద్వారా స్టార్టింగ్ అనేది చేయబడుతుంది. అన్ని శంఖాలు ఒక విధమైన సౌండ్లో ఒక్కోటి ప్రత్యేకించి సౌండ్లో వచ్చేసరికి యుద్ధ వీరులందరూ జోష్ని నింపుకుంటారు కదండి, ఉత్సాహంగా. అంటే ఇంకా రెడీగా ఉన్నాం, మేము యుద్ధం చేయబోతున్నామని ఆ సౌండ్ ద్వారా వీళ్ళు ఒక అటెన్షన్ అనేది రావడం జరిగింది ఇక్కడ.
రేపటి వీడియోలో ఇదే కంటిన్యూ జరుగుతుందండి. నెక్స్ట్ వీడియోలో కూడా ఈ ఒక యుద్ధానికి తయారైనారు. ఇప్పుడైతే శంఖబేరి కూడా ఉపదేశినారు. నెక్స్ట్ వీడియోలో యుద్ధం ఎలా జరగబోతుంది అనేది వివరంగా చెప్పుకుంటాం. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తేవడం అనేది జరుగుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక 5 జనంకి అయితే షేర్ చేయండి. అలా నా వీడియోస్ని షేర్ చేయడం వల్ల ఈ విషయం అయితే నలుగురికి పాకడం జరుగుతుంది. మంచి విషయాన్ని అయితే ముందు పెట్టాం కదండి, అందుకే నలుగురికి షేర్ చేయమని చెప్తున్నాం. వాళ్ళు ఫ్రీ టైంలో అంటే నా వీడియో చూడడం ద్వారా కూడా భక్తి మార్గాన్ని చేరుకోవడం అనేది జరుగుతుంది 100%. ఎందుకంటే ఒక అర్ధగంట మనశ్శాంతి నింపుకొని ఒక దగ్గర సైలెంట్గా కూర్చొని వీడియో వినడం ద్వారా కూడా మనం భక్తి మార్గాన్ని స్వీకరించినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.